RTI Live News. Ask for right. RTV Live News की స్వాగతం. సాలూరు పట్టణం బోసుబొమ్మ సెంటర్ వద్ద సాలూరు బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. న్యూఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన తరుణంలో ఆ అవినీతి వలన ఓడినట్లు పేర్కొన్నారు. సాధించిన గెలుపుతో స్వీట్లు పంచారు. పట్టణ నాయకులు జై బీజేపీ జై మోదీ అని సంబరాలు చేసుకున్నారు. సాలూరు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లె భానుజీరావు, సాలూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు వానపల్లి మురళీకృష్ణ, సాలూరు పట్టణ బీజేపీ నాయకులు పేర్ల విశ్వేశ్వరరావు, సాలూరు మండల అధ్యక్షులు బోలె జనార్దనరావు, లక్ష్మణరావు, హేమానాయక్, వాడరాజు, పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. బీజేపీ వర్ధిల్లాలి, జిందాబాద్. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. భారత్ మాతా की భారత్ మాతా की భారత్ మాతా की 27 సంవత్సరాల తర్వాత మన బీజేపీ జెండా ఎగరవేశాం. మన సాలూరులో ప్రతి ఒక్క నాయకులు దీన్ని ఒక పండుగ చేసుకునే దినంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇట్లాగే మన తెలంగాణలో కూడా అండ్ మన ఆంధ్రాలో కూడా ఇదే తరహాలో నెక్స్ట్ మన బీజేపీ ఒక జెండా మనకంటూ మనకు ఒక స్థానం ఇచ్చి మన కూటమిలో ఉన్నాం. ప్రజెంట్ ఎన్ఏడీలో కూటమిలో ఉండి కూడా ఎన్డీఏలో కూటమిలో ఉన్నాం. మనం ప్రతి ఒక్కరూ కూడా సహకరించి నెక్స్ట్ మన ఆంధ్ర తెలంగాణలో కూడా మన బీజేపీ ఇంకా బలపరుస్తామని నేను తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి. భారత్ మాతాకి ఈరోజు చాలా శుభదినం అండి. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీని కైవసం చేసుకుంది. ఢిల్లీ అంటే మన ఇండియాకి క్యాపిటల్. మన క్యాపిటల్స్ కైవసం చేసుకుందండి బీజేపీ. ఇంకా ఇండియా అంతా బీజేపీ. ఇప్పటికే మొత్తం అంతా బీజేపీ ఒకటో రెండు స్టేట్లు తెప్పించి మిగతా అన్ని స్టేట్లు కైవసం చేసుకుంది. రేపు రాబోయే 29 మొత్తం అంతా బీజేపీ. మన ఇండియా మొత్తం బీజేపీ కనబడుతుంది. ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్న మన బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం బాగా వర్ధిల్లాలని ఆయన అడుగుజాడల్లో మన బీజేపీ 3 పువ్వులు 6 కాయలుగా వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు కూడా బీజేపీ వస్తుందని ఆశిస్తున్నాం. ఇక మన టౌన్ అధ్యక్షుడు మా వానపల్లి మురళి మాట్లాడతాడు. మన భారత ప్రధానమంత్రి అయినటువంటి మూడోసారి ఎన్నికైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశమైనటువంటి ఢిల్లీలో మన బీజేపీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా 2029లో వికసిత భారతదేశాన్ని ఉద్దేశంతో అందరూ కూడా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసి మొత్తం యావత్ భారత 29 రాష్ట్రాలు కూడా బీజేపీ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భారత్ మాతాకి భారత్ మాతాకి. డాక్టర్ గారు మీరేం మాట్లాడారు? ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే ఢిల్లీ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి ప్రభుత్వమైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పూర్తిగా మట్టి కొట్టుకుపోయి భారతీయ జనతా పార్టీ 20 సంవత్సరాల తర్వాత ఢిల్లీ చేజిక్కించుకోవడం జరిగింది. దీనికి కారణం నరేంద్ర మోడీ గారి పథకాలు, ఆయన నాయకత్వం, ఆయన తాలూకా స్ఫూర్తి. ఢిల్లీ వాసులు బీజేపీకి పట్టం కట్టారు. ఇదే స్ఫూర్తిలో మనం అందరం కూడా 2029 ఎన్నికల్లో భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో కూడా బీజేపీని గెలిపించడానికి మనం అందరం కూడా కార్యకర్తలందరూ కృషి చేసి ఈ విధంగా మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మనం అందరం కోరుకుంటూ నేను ముగిస్తాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వరుణేశ్వర గారి నాయకత్వం. ఈరోజు మా భారతదేశంలో గర్వించదగ్గ విషయం ఏంటంటే ఢిల్లీ పీఠము మనకి శిరస్సు వంటిది. ఆ శిరస్సు వంటిది ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం కానీ సాధించుకోలేకపోయాము. ఇప్పుడు ఈ ఎన్నికల్లో
అతి భారీ మెజార్టీతో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం భారతదేశం అంతా మన హిందువులంతా ఏకంగా భారతీయ జనతా పార్టీ గర్వించదగ్గ విషయము. అందరూ కూడా ఈరోజు పర్వదినంగా చేసుకుంటున్నాము. అదేవిధంగా అందరము ఐకమత్యంతో నడిచి భారతదేశంలో రాబోయే ఎన్నికలలో 29 రాష్ట్రాల్లో కూడా భారీ మెజార్టీతో ఈ సంతోషాన్ని ఇలాగే నడుపుకుంటూ భారీ మెజార్టీతో 29 రాష్ట్రాలను కూడా కైవసం చేసుకొని భారతదేశం అంతా కూడా రాబోయే 20 సంవత్సరాల్లో 2047-50 వరకు మన బీజేపీతో పరిపాలన జరుగుతుంది. ఇందు మూలకంగా మన భారత ప్రజలంతా సంతోషిస్తూ ఈరోజు పండుగ దినంగా జరుపుకుంటున్నారు. ఈ దినముగా భారతీయ జనతా పార్టీ సాలూరు నియోజకవర్గం నుంచి నాయకులమంతా కూడా మన భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నాటగారు మీరేం మాట్లాడారు?